హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఈ రోజు అయితే మనం వెళ్తున్న టెంపుల్ అనేది దర్గా అనమాట. ఇది 11వ శతాబ్దానికి చెందిన ఆలయం. ఇది మన శ్రీకాకుళంలో ఉండడం అయితే చాలా విశిష్టత అనమాట. ఈ టెంపుల్ తెలియని వాళ్ళు అయితే మన శ్రీకాకుళం కాదు కదా, ఆంధ్రాలోనే ఎవరు ఉండరు. అలానే ఆంధ్ర నుంచే కాదు, ప్రతి రాష్ట్రం నుంచి అయితే వస్తారు. ఇప్పుడైతే నేను మా సిస్టర్ అయితే వెళ్తున్నాం అనమాట. సిస్టర్కి నాకు కలిపి ఒక తాయితలు 2 తీసుకోవడానికి, అలానే సోమవారం అయితే దర్శించుకోవడానికి. ఇప్పుడైతే మనం కలిగిపట్నం వెళ్తామన్నాం కదా. కలిగిపట్నం వెళ్ళాల్సిన ఫస్ట్ ఏంటంటే వెనక నీ సైకో దయ్యాన్ని మాత్రం వదిలించుకోలేనమాట. ఇది వదిలించుకోవాలనుకుంటే మదీనా సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఒక రచ్చ కట్టుకోవాలి. అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, అన్నీ కూడా చూడండి. దీని గురించి హిస్టరీ కూడా ఇందులో చెప్తాను. ఇక్కడ మనం బైర్ జంక్షన్లోనే అయితే మనం రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 16 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మిడిల్లో మనకి చాలా బెస్ట్ ప్లేసెస్, అలానే మంచి మంచి ఓల్డెస్ట్ టెంపుల్, అలానే మన బుద్ధిస్ట్ ఆలయం కూడా ఉంటుంది. అదే బుద్ధిస్ట్ ఆలయం అంటే మనకి సాలిగ్రామ్కి సంబంధించినవి ప్రతిదీ. ఇప్పుడైతే నేను గార్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. గార్ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ అమ్మ బాధ ఏంటంటే, ఇక్కడ ఇసుక అయితే తోడేస్తున్నారు. దీనివల్లనేమో కలిగిపట్నానికి అయితే బీచ్ కూడా కనుమరుగైపోయింది. అలానే ఏది తప్పట్లేము. ఈ ఇసుక ఉంటేనే చాలామందికి వర్క్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే మంచి వ్యూ అనేది ఈ ఏరియాలోనే దొరుకుతుంది అనమాట. వ్యూ అనేది ఎక్కడ దొరకదు. అండ్ చూడండి, ఇటువంటి రూట్ అనేది మన శ్రీకాకుళంలో చాలా బెటర్ రూట్లు అనమాట. ప్రజెంట్ అయితే నేనైతే కలిగిపట్నంలో రైట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాలి. మదీనా బాబా దర్గా అనే బోర్డు అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి జస్ట్ 1.5 km డిస్టెన్స్లో అయితే దర్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఒక లేఅవుట్ ఉంటుంది, ఈ లేఅవుట్ దగ్గర టర్నింగ్ తీసుకోవాలన్నమాట. చూడండి, మదీనా బాబా దర్గాకు దారి అని ఉంటుంది. ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలి లెఫ్ట్లో, స్ట్రైట్గా ఇంక రూట్ అనమాట. ఇవన్నీ మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికాడ ఇంకో దయ్యం ఉంచుకోవచ్చు. ఫైనల్ అయితే మనం దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే దర్గా అనమాట. ఇది 11వ శతాబ్దానికి చెందిన దర్గా. దాని ఆపోజిట్లో ఉంది మసీదు. అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఎక్కడికైతే దర్శించుకోవడానికి అయితే వస్తారు. చూడండి, చాలామంది అయితే వస్తున్నారనమాట. ఇక్కడ కులమత భేదాలు అయితే ఉండవు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాబాని అయితే నమ్ముకుంటారనమాట. ఇప్పటికి కూడా మన ఇంట్లో ఏదైనా వస్తువు పోతే అనుకుంటాం కదా, దొరికితే అటుకుళ్ళు బెల్లం పంచుతాననేసి. ఆ టైంలో మనకి ఎక్కడ ఇట్టాం అనేది కూడా మనకు గుర్తొచ్చేస్తుంది అనమాట. మతిమరుపులో ఏది ఉన్నా సరే మనకైతే గుర్తు వస్తుంది ఈ బాబాని నమ్ముకుంటేనే. ఎక్కడైతే ప్రసాదాలు ఉంటాయి, ఇక్కడ సోమవారికి తీసుకెళ్లాల్సినవి కూడా ఎక్కడైతే రాసిపెట్టి ఉంటాయి, వాటి బట్టి మనం తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వ్యూ అనేది ఈ మాదిరిగా ఉంటుంది అనమాట. ద బెస్ట్ మసీదు, అలానే మట్కా అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. 11వ శతాబ్దం నాటిదంటే ఇప్పటిది కాదు, 1100 టైంలో ఉండేది ఇది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వచ్చేసండి. ఇంకా చెప్పాలనుకుంటే ఇటువంటి మహిమలు ఉన్న ఏరియా అయితే ఇంకెక్కడా లేదు. ఇక్కడైతే కాలు కడుక్కొని అయితే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కోరికలను కోరుకుంటారనమాట. అది తీరితే కొబ్బరి చెట్లను అయితే నాటుతారు. చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు అనేది ప్రతి ఒక్కరు నాటుకుంటారనమాట ఆల్రెడీ. ఇప్పుడైతే నేను సోమవారం దర్శనం కోసం అయితే వెళ్తున్నాను. అలానే మీలో ఎంతమంది అయితే ఇక్కడికైతే వచ్చారైతే కామెంట్ చేయండి. అలానే రాని వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మరికొంతమందికి అయితే తెలుస్తుంది. ఎందుకంటే మన శ్రీకాకుళం టూరిజాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అలానే వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అయితే వస్తారనమాట. ఇది 11వ శతాబ్దంలో మట్కా నుంచి అయితే బాబా గారు అయితే రావడం అయితే జరిగిందనమాట, మదీనాతోనే. ఆ టైంలో బాబాతో పాటు వాళ్ళు 6 సోదరులు కూడా రావడం అయితే జరిగింది. ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సముద్ర తీరాల్లో వాళ్ళు మత ప్రచారం చేస్తూ ఉండడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మదీనా బాబా వారు అయితే మాత్రం ఇక్కడ 14 అడుగులు ఎత్తులో అయితే ఉండేవారు అనమాట. అతని ఎత్తు అనేది 14 అడుగులు అనమాట. అతను వేసుకునే జుబ్బా ఆరబెట్టడానికి తాడి చెట్టు మీద అయితే ఆరబెట్టేవారు అనమాట. అలానే ఇక్కడ సోమవారం చాలా మహిమలు అయితే చూపించడం అయితే జరిగింది. అప్పట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే సోమవారం దగ్గరికి వచ్చి కోరికలు అయితే కోరుకుంటారనమాట. చూస్తున్నారు కదా, వేరే వేరే గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి అయితే చాలామంది అయితే వచ్చారు. అలానే మట్కా నుంచి వచ్చి ఇక్కడ ఈయనైతే స్థిరపడిపోయారనమాట. ఇక్కడ కాలజ్ఞానం అయితే చెప్పడం అయితే జరిగిందట అప్పట్లో. అలానే సోమవారికి దగ్గర ఏ మొక్కులు మనం మొక్కుకున్నా సరే నెరవేరుతాయని అయితే ఇక్కడ ప్రగాఢ నమ్మకం. అలానే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీని ఎక్కడైతే తొలగిస్తారో, అదే దెయ్యాలు పట్టినా సరే తొలగిస్తారో, అలాంటి ఎటువంటి
కోరికలు కోరినైతే ఇక్కడ జరుగుతాయి. మళ్ళీ ఇక్కడ రక్షలు చాలా పెడతారనమాట, మనకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కోరికనైతే ఇక్కడైతే తీరుస్తారని అయితే బాబా గారు ఇక్కడ నమ్మకం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇది బాబా గారి సమాధానం అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 14 అడుగుల ఎత్తులో బాబా గారు ఉండేది అంటే ఇది కూడా 14 అడుగులు ఉంటుంది అనమాట. దీనికైతే మనం ప్రదక్షిణం చేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ చెప్తారు. ఎక్కడైతే ప్రేయర్ చేస్తారు అనమాట, ప్రేయర్ అయితే ఇక్కడ నమాజ్. అలానే మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు ఎలా అర్చన చేస్తారో వీళ్ళు ఇక్కడ ఎలాగైతే పూజ చేస్తారో అది కూడా మనం విందాం. या अल्लाह या मेरे करीब मदीने बाबा के दरबार में कोया के गरीब को दूर करो, शैतान पे से दूर करो, बीमारी को दूर करो, खुश रखो, नाराज को अवसर को गरीबी को दूर करो। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, మొక్కుకుంటున్నారు. అలానే మొక్కుకోవాలి. అలానే ఇక్కడ తాయెత్తు అయితే తీసుకున్నాను అనమాట. అలానే ఇక్కడ పాప అయితే ఉంది. పాప అనేది ఒక 5 minutes అయితే ఆడుకున్నాను. చూడండి పాప కూడా ఎంత నీట్గా అయితే సోమవారం అయితే మొక్కుకుంటుందో బాబా గారిని. ఈ బాబా గారి గురించి మీకు ఎంతమందికి తెలిసి అయితే కామెంట్ చేయండి. మర్చిపోమాకండి. ఈ టెంపుల్కి అయితే రావడం అయితే మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ అనేది మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే కలిగిస్తుంది అనమాట. ఆల్రెడీ నేను మా చెల్లి అయితే విజిట్ చేసాం. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఎవరు మిస్ అయితే మాత్రం నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే ఇటువంటి టెంపుల్ అనేది మన శ్రీకాకుళంలో అయితే ఉంది. అలానే మన ఆంధ్రలో కూడా ఇటువంటి మహిమ గల దర్గా అయితే ఇంకెక్కడా లేదు. చూస్తున్నారు కదా, ఇటువంటిది అంటే అది వేరే. అలానే ఇక్కడ సండే అలానే లక్షవారం చాలా ఎక్కువ మంది జనం అయితే వస్తారనమాట. స్పెషల్ డే అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడైతే నేను ప్రసాదం అయితే తీసుకున్నాను. అండ్ చాలా బాగుంటుంది. నేను చెప్పే కంటే మీరు వచ్చి చూస్తేనే బాగుంటుంది అనమాట. ఓన్లీ నమాజ్ వేళలో చూడండి. అంత దూరంలో లైట్ హౌస్ తిరుగుతూనే ఉంది. ఛాన్స్ ఉంటే వెళ్తాం. మన దగ్గరలో మదీన్ సాయిబాబా దర్గా, మదీన్ బాబా దర్గా. ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 తాయెత్తులు అయితే తీసుకున్నాను. ఒక తాయెత్తు దీనికి, ఒక తాయెత్తు నాకు. ఎందుకంటే నా నుంచి దానికి తీయాలి రాకుండా. అదే పెద్ద దయ్యం అనుకోండి. ఆ దయ్యం వస్తే అయిపోయి ఆల్రెడీ